ఎట్లా అసలు మాట్లాడడం చేతగాని విజయ్ చంద్ర రాజు గారు ఇట్లా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ కారణం? టాప్ 1 అని ఎలా అంటాం, మనం హైయెస్ట్ మార్క్స్ ఇస్తే మనం టాప్ 1 అంటాం. సో అలాంటి బిజినెస్లో నేను టాప్ 1 అయ్యాను. జనరల్గా బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఏంటంటే అండి, అందరికీ తెలుసు అనుకుంటుంటారు. చాలామందికి చాలా విషయాలు తెలియదు. 16 సంవత్సరాలు మనం చదువు అయిన తర్వాత 15,000 నుంచి 25,000 వరకు మనం స్టార్ట్ చేస్తాం మన జాబ్. అదే మనం ₹1,00,000 శాలరీకి మనం రీచ్ అవ్వాలనుకుంటే దరిదాపు 3 నుంచి 5 సంవత్సరాలు మనం ఎక్స్పీరియన్స్ రావాలి. సో నేనేం చెప్తున్నానంటే, మనం చిన్న ఖర్చులు చిన్న పెయిన్స్ భరించాలి. ఆ పెయిన్స్, ఆ ఖర్చులు ఏంటంటే మనకు జాబ్ ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పార్ట్ టైమా, మళ్ళీ ఇంత దూరం వెళ్ళాలన్నా లేదా ఇంకోరితో మాట్లాడాలి అనేది ఒక పెయిన్ ఉంటుంది. అది ఓవర్కమ్ చేయాలి. అదే విధంగా చిన్న ఖర్చులు అంటే ఒక 1 year గాని మనం నిలబడగలిగితే మన బేసిక్ నీడ్స్ అనేవి మనకు కంప్లీట్ అవుతాయి. ఎవరైతే చూస్తున్నారో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాళ్ళు ఉన్న పరిస్థితుల మూలాన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకప్పుడు ఏంటంటే ఒక టీచర్ పోస్ట్, గవర్నమెంట్ టీచర్ పోస్ట్ వస్తే మనం హ్యాపీగా ఉంటామని అనుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు. ప్రజెంట్ ఎలాంటి ట్రెండ్ నడుస్తుందంటే ఒక రియల్ ఎస్టేట్ అనే ట్రెండ్ నడుస్తుంది. మీరు జాబ్లో ఎంత అయితే సంపాదిస్తున్నారో ఒక 1 year గాని ఇక్కడ నిలబడగలిగితే మీరు అంత సంపాదించే అవకాశం ఉంటుందండి. టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. నమస్తే వ్యూస్, మీ రెగ్యులర్ జాబ్ మీరు చేసుకుంటూనే మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నారా? అంటే నా వర్క్ ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు, బట్ నాకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, అవసరం ఉంది అనుకుంటున్నారా? సో బెస్ట్ ఆప్షన్ మీకు ఇవాళ నేను దాని గురించి మాట్లాడతాను. బెస్ట్ ఆప్షన్ గురించి బిజినెస్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్స్పర్ట్ విజయ్ చంద్ర రాజు గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నార్మల్ గా అందరూ అనుకునేదే, ఓకే నాకు వస్తున్న ఇన్కమ్ సరిపోవట్లేదు పెరిగిన ఖర్చులకి, ఓకే ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కి, బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ అనే నాది యాడ్ అయితే గానీ నా లైఫ్ కొంచెం సులువు అవుతుంది అనుకున్న వాళ్ళకి చాలా మంది ఆప్షన్స్ చూస్తుంటారు. అవును. యు ఆర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. మనం ఒక్కసారి ఆప్షన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, రియాలిటీ అనేది మాట్లాడుకునే ముందు మీ గురించి ఒక్కసారి చెప్పండి. నమస్కారం అండి. అయితే నా గురించి చెప్పాలనుకుంటే ఫస్ట్ నా పేరు విజయ్ చంద్ర రాజు అండి. బేసికల్గా నేను ఎంసీఏ అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుండేవాడిని. అయితే మా ఫ్యామిలీ ఏంటంటే ఒక బిజినెస్ ఉండేది. మాకు బిజినెస్తో పాటు ఒక వ్యవసాయం అనేది ఉండేది. సో ఒక మంచి బిజినెస్ జరిగేటప్పుడు ఏదైనా కొన్ని ఇబ్బందులు వస్తే, అంటే మనం ఒడిదుడుకులు అంటాం, ఏదైనా ఒక ఆర్థికంగా కానీ. సో అలాంటి సమయంలో ఏంటంటే నా చిన్న వయసులో మా ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. సో అలాంటి సందర్భంలో మా పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళంటే, మనకి బిజినెస్ కాకుండా ఒక మంచి చదువు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంటే బాగుంటుంది అనేది నాకు చెప్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు. నాకేంటంటే అది ఫీడ్ అయింది నాకు. సో అది నాకు పెయిన్ అయింది అన్నట్టు. అప్పుడే నాకేంటంటే ఒక మంచి డబ్బు సంపాదించాలనే ఆలోచన అప్పటి నుంచి నాకు ఉండేది అన్నట్టు. సో ఆ సందర్భంలో ఏంటంటే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, ఒక మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే అంతా మన వాళ్ళు అనుకుంటుంటాం. సో ఆ టైంకి మన వాళ్ళు కారు అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ చాలా మందికి ఏంటంటే మనకి సొసైటీలో మనకు కనపడుతుంటారు. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు అనేది మనకు తెలుస్తుంటుంది. సో ఆ తర్వాత ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు డబ్బు సంపాదించడంతో పాటు ఒక మంచి లీడర్ కావాలనే ఒక ఆలోచన వచ్చిండేది. సో దాంతోపాటు మంచి ఉద్యోగం చేస్తున్నాను, అమౌంట్ ఉంది. తర్వాత ఏంటంటే ఒక బిజినెస్ ఏదైనా అంటే ఇంకా అడిషనల్, నేను అప్పుడు ఏందనుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక సమ్ ల్యాక్స్ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. కాకపోతే నేను ఉద్యోగం చేసేటప్పుడు నేను అక్కడ టైం కేటాయించలేను. సో ఆ విధంగా నేనేందంటే అక్కడికి పోవడం నాకు ఇబ్బంది రావడం వల్ల నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టానో ఆ ల్యాక్స్ అంతా నేను నష్టపోవాల్సి వచ్చింది. సో అలాంటి సందర్భంలో ఏంటంటే ఇక మీదట మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ అనేది చేయకూడదు. సో అలాంటి ఆలోచనతో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉంటే మాత్రం చేద్దామని నా జాబ్కి సంబంధించిన అంటే ఫర్దర్ నేను ఇంకా చేసుకోవడానికి ఒక ఇన్ఫర్మేషన్ కోసం నేను కూడా ఒక సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుండగా నాకు ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ గురించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. సో నేను వెళ్ళిన తర్వాత ఆ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు కూడా ఏమనిపించిందంటే అది పెద్దవాళ్ళ వ్యవహారం, సో మనకేం నాలెడ్జ్ లేదు, దాంట్లో మనం సక్సెస్ అవుతామనే ఒక భయం అనేది ఉండేది. సో నేను అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, సో ఇలాంటి ఒక సిస్టమేటిక్గా ఉండే ఒక బిజినెస్ నాకు ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదని నాకు అలా అనిపించింది. సో ఆ విధంగా నేను ఎంటర్ అయిన తర్వాత ఒక 6 నెలలకి నా బిజినెస్ నేను పార్ట్ టైంగా చేస్తున్నప్పుడే తర్వాత కరోనా వచ్చింది ఒక 6 నెలలకి. సో మనం మంచి మూమెంట్కి వస్తున్నప్పుడే కరోనా ఉన్నప్పుడు ఏమనిపించిందంటే మళ్ళీ కొన్ని ఇబ్బందులు అనేవి స్టార్ట్ అయినాయి. సో ఆల్రెడీ అప్పటికే మనం నష్టపోయినాము. జాబ్ రిజైన్ చేద్దామనే మూమెంట్కి వచ్చేసాను నేను అప్పటికే. ఎందుకంటే ఈ బిజినెస్లో మనం బాగా సంపాదించే అవకాశం ఉందని చెప్పి. సో అలాంటి టైంలో ఏంటంటే మా పేరెంట్స్ కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేటి. సో నేను నా ప్రజెన్స్ అనేది మా ఇంటి దగ్గర ఉండాలి. సో మనం జాబ్ చేస్తూ అక్కడ ఉండలేం. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఇలాంటి ఒడిదుడుకులు కూడా నేను తట్టుకొని నిలబడ్డాను. కరోనా తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే
మా ఆఫీస్లో అంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్లో వీడికి మాట్లాడడం చేత కాదు, వీడు మార్కెటింగ్ పనికిరానని కూడా అంటున్నారు. అంటే మన ఎదురుగా అన్నారు, పక్కన అంటూ ఉంటారు, కానీ మనకు తెలుస్తుంటాయి ఏదో ఒక విధంగా. సో అలాంటి సిచ్యువేషన్ కూడా నేను ఫేస్ చేసి ఈరోజు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నానండి. సో ఇప్పుడు నేనేంటంటే టాప్ 1 అంటే నా డెసిగ్నేషన్ ఏదైతే ఉందో మా కంపెనీలో టాప్ 1 బిజినెస్ మ్యాన్కి నేను అచీవ్ అయ్యానండి. ఎట్లా అసలు మాట్లాడడం చేతగాని విజయ్ చంద్ర రాజు గారు ఇట్లా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ కారణం? మెయిన్ కారణం ఏంటంటే ఫస్ట్ మనం నిలబడాలండి, కష్టాలు వచ్చినప్పుడు నిలబడాలి. సో అక్కడ ఏముందనేది తెలుసుకోవడానికి స్టార్ట్ చేశాను నేను. సో ఆ విధంగా మనం టాప్ 1 అని ఎలా అంటాం, మనం హైయెస్ట్ మార్క్స్ ఇస్తే మనం టాప్ 1 అంటాం. సో అలాంటి బిజినెస్లో నేను టాప్ 1 అయ్యాను. సో నేను ఏదైతే సోషల్ మీడియా ద్వారా వచ్చానో, సో అలాంటి సోషల్ మీడియా ద్వారా అంటే నాలాగా ఆలోచించేవాళ్ళు జనరల్గా బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఏంటంటే అండి అందరికీ తెలుసు అనుకుంటుంటారు. చాలామందికి చాలా విషయాలు తెలియదు, మనం చెప్తేనే తెలుస్తుంది. సో అలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే సోషల్ మీడియా ద్వారా వచ్చానో అదే సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో చేసి కొంతమందిని అంటే నాలాగా ఎవరైతే అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో అది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్కి మనం ఏదైనా ఒక ఎడ్యుకేషన్ కానీ ఒక చదువుకునేటప్పుడు మనం 10 మందికి చెప్పితే మన నాలెడ్జ్ పెరుగుతుంటుంది. అవును, కరెక్ట్. అలాగే బిజినెస్లో కూడా నేను ఏదైతే నేర్చుకున్నానో ఏదైతే సంపాదించగలిగానో అది 10 మందికి చెప్తే ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను కూడా ఇంకా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది నా నమ్మకం అండి. ఖచ్చితంగా కరెక్ట్ అండి. అయితే ఇప్పుడు నిజంగా ఎవరైతే చూస్తున్నారో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాళ్ళు ఉన్న పరిస్థితుల మూలాన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితమైన సొల్యూషన్ ఇక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత మీకు తోడ్పాటు అందుతుంది మీ ఇన్కమ్ కానీ, ఏం చెప్తారు? ఏం చెప్తారు బెస్ట్ ఆప్షన్? అయితే బెస్ట్ ఆప్షన్ నేనేం చెప్తున్నానంటే అండి, ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనకి ఒక అడిషనల్గా ఒక 20,000, 30,000, 50,000, ₹1,00,000 కావాలనే మన అవసరాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి అలా ఉంటాయి. అదే బిజినెస్ పర్సన్ అయినా సరే, చిన్న బిజినెస్ పెట్టే వాళ్ళైనా సరే, జాబ్ చేసే వాళ్ళైనా సరే. సో ఆ విధంగా ఎవరికైతే బేసిక్ నీడ్స్ ఇంకొంచెం అమౌంట్ ఉంటే బాగుంటుంది అనే వాళ్ళకి ఇది బెస్ట్ సూటబుల్ అవుతుందండి. సో ఆ విధంగా ఏదైనా సరే ఒక ట్రెండ్ అనేది ఉంటుందండి. ప్రజెంట్ ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఒక టీచర్ పోస్ట్, గవర్నమెంట్ టీచర్ పోస్ట్ వస్తే మనం హ్యాపీగా ఉంటామని అనుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే బాగుంటుంది అనుకునేవాళ్ళు. తర్వాత ఏంటంటే కరోనా టైంలో అంతా మెడికల్ ఏది ఉన్నా కూడా డిమాండ్ ఉండేది. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బాగా ఒక ట్రెండ్ నడిచేది. ప్రజెంట్ ఎలాంటి ట్రెండ్ నడుస్తుందంటే ఒక రియల్ ఎస్టేట్ అనే ట్రెండ్ నడుస్తుందండి. సో ఇలాంటి సందర్భంలో మనం గాన ఎంటర్ అయితే మనం పార్ట్ టైం చేసుకుంటూ అంటే మన జాబ్ చేస్తూ పార్ట్ టైం ఏదైతే మనం ఒక టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. మనం జాబ్ చేసేటప్పుడు బాస్ తిడతాడనో లేదా ఇంకా మనం లేట్కి వెళ్తే ఇంకేమైనా అవుతుందనో లేదా వర్క్ లాస్ట్ మూమెంట్లో మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం వర్క్ ఇచ్చారనుకోండి మనకి ఎలా ఉంటుంది. అవును. సో అలాంటి సిచ్యువేషన్లో మనం వర్క్ చేస్తాం. అదే బిజినెస్లోకి వచ్చేకాడికి ఒక 2 అవర్స్ కానీ మీకు ఎంతైతే మీరు టైం కేటాయించగలుగుతారు. సో ఆ టైం కేటాయించగలిగారనుకోండి, సో మీరు మీరు జాబ్ చేసినట్టుగానే బిజినెస్లో మీ పార్ట్ టైం కానీ మీరు చేసుకోగలిగితే మీరు జాబ్లో ఎంతైతే సంపాదిస్తున్నారో అంత ఒక 1 ఇయర్ కానీ ఇక్కడ నిలబడగలిగితే మీరు అంత సంపాదించే అవకాశం ఉంటుందండి. అంటే ఏం చేయాలి వాళ్ళు ఎగ్జాక్ట్గా? అదే చెప్తున్నాను. దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనం 16 ఇయర్స్ మనం ఎడ్యుకేషన్ అంటే 16 సంవత్సరాలు మనం చదువు అయిన తర్వాత 15,000 నుంచి 25,000 వరకు మనం స్టార్ట్ చేస్తాం మన జాబ్. అదే మనం ₹1,00,000 శాలరీకి మనం రీచ్ అవ్వాలనుకుంటే దరిదాపు 3 నుంచి 5 సంవత్సరాలు మనం ఎక్స్పీరియన్స్ రావాలి. సో నేనేం చెప్తున్నానంటే చదువు గురించి ఎక్కడ నేను తక్కువ మాట్లాడట్లేదండి. మంచి చదువు ఉంటే ఇంకా మంచి బాగా ఎదగలుగుతాం మనం. సో చదువు రాని వాళ్ళు ఉంటారు. సో సపోజ్ హౌస్ వైఫ్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలు అయిన తర్వాత కొంచెం టైం దొరుకుతుంది. కొంతమందికి జాబ్ చేస్తున్నప్పుడు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళాలని ఉండదు. సో కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు మంచి టైం దొరుకుతుంటుంది. సో వాళ్ళకి ఒక టైం అనేది దొరుకుతుంటుంది. సో అలాంటి సందర్భంలో ఏంటంటే లేడీస్ని మనం పంపిస్తే ఏమవుతుంది అని హస్బెండ్ భయం ఉంటుంది. లేదు హస్బెండ్ నేను పోయి పార్ట్ టైం చేస్తానంటే ఇంట్లో వైఫ్ ఏముంటుందంటే ఈయన పోయి ఇంకెక్కడ ఏమో ఇబ్బందులు తీసుకొస్తారనే భయం ఉంటుంది. సో అలాంటి భయం లేకుండా మనం లీగల్గా మనం ఇది ట్యాక్స్ హై కట్టే అంటే వైట్ మనీ అన్నట్టు. సో అలాంటి వైట్ మనీ సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి దానికి ఒక ప్రొసీజర్ అనేది ఏంటంటే మనం చిన్న చిన్న ఖర్చులు చిన్న చిన్న పెయిన్స్ భరించాలండి. ఆ పెయిన్స్ ఆ ఖర్చులు ఏంటంటే మనకు జాబ్ ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పార్ట్ టైమా, మళ్ళీ ఇంత దూరం వెళ్ళాలన్నా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేదా ఇంకెవరితోనో మాట్లాడాలి అనేది ఒక పెయిన్ ఉంటుంది. అది ఓవర్కమ్ చేయాలండి. సో అదే విధంగా చిన్న చిన్న ఖర్చులు అంటే మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దారి ఖర్చులు ఉంటాయి. సో మనం జాబ్కి వెళ్తాం దాంట్లో కూడా ఇట్లా. సో ఇలాంటివి మనం గాన చేస్తూ వెళ్ళామంటే గన ఒక 1 ఇయర్ గాను మనం నిలబడగలిగితే మన బేసిక్ నీడ్స్ అనేటివి మనకు కంప్లీట్ అవుతాయండి. అదే మనకు 3 ఇయర్స్ కానీ మనం ఉండగలిగితే మీ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో
వాళ్ళకి మీరు టాప్ 1 వచ్చే అవకాశం ఉంటదండి. అదే హ్మ్. 5 ఇయర్స్ గాని మీరు ఇక్కడ జర్నీ చేయగలిగితే హ్మ్. మీ ఒక సమ్ జనరేషన్స్ వరకి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది హ్మ్. ఇక్కడికొస్తుందన్నట్టు. అయితే మీరు అడిగారు ఎలా దీంట్లో అచీవ్ కావాలనేది. హ్మ్. ఫస్ట్ మనకు టైమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి. హ్మ్. సో, ఒక మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మనకిప్పుడు జనరల్‌గా ఏం చేస్తాము అంటే ఒక పశుపక్షాదులు గాని ఏదైనా ఒక ఆకలైనప్పుడు ఏందంటే వేటకు బయలుదేరుతాయి. హ్మ్. అవునా? హ్మ్. బయలుదేరినప్పుడు ఏం బయలుదేరుతాయి ఆహారం దొరుకుతుందనే ఒక మైండ్ సెట్‌తో ఎళ్తది. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా ఆహారం దొరుకుతది. హ్మ్. సో, అదే విధంగా ఇక్కడ మనకు ఒక బిజినెస్ చేయగలమనే ఒక నమ్మకం, ఒక నమ్మకం ఎలా ఉండాలంటే లైక్ మన మొబైల్ పాస్‌వర్డ్ లాగా ఉండాలి. హ్మ్. సో, ఆ పాస్‌వర్డ్ అంటే ఇప్పుడు 5 డిజిట్స్, 6 డిజిట్స్ పాస్‌వర్డ్ ఉంటది. హ్మ్. ఆ పాస్‌వర్డ్‌కి మనకు ఒక డిజిట్ తప్పు కొడితే వస్తదండి? రాదు. రాదు. హ్మ్. సో, ఆ నమ్మకంతో మనం గాన రాగలిగితే హ్మ్. మీకిక్కడ మైండ్ సెట్‌తో పాటు ఒక స్కిల్ సెట్టు, హ్మ్. అలాగే ఒక స్ట్రాటజికల్‌గా మనం ముందుకెళ్తూ హ్మ్. ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ అనేది ఇస్తామండి. హుహు. ఆ సైంటిఫిక్ ప్రొసీజర్ ప్రకారం హ్మ్. మామూలుగా చాలామంది బిజినెస్ చేసేటప్పుడు ఏందంటే చాలా టఫ్ అనేది ఉంటది. హ్మ్. సో, అలాంటి సైంటిఫిక్ ప్రొసీజర్‌ని మనం గాన ఫాలో అయితే హ్మ్. మనం అనుకున్న లైఫ్‌లో ఏదైతే అడిషనల్ ఇన్‌కమ్ అనుకుంటున్నామో అది రీచ్ అయ్యే అవకాశం ఇక్కడ 100% ఉంటదండి. సో, వాళ్ళు యాక్చువల్లీ ఏం చేయాలయితే ఇప్పుడు మిమ్మల్ని మీది సో, వాళ్ళు చేయాల్సిందేందంటే ఫస్ట్ టైం కేటాయించాలి. హ్మ్. ఆ టైం కేటాయించినప్పుడు ఏందంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు హ్మ్. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ లేదా ఒక ఫ్యామిలీ హ్మ్. సో, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫీస్‌కొచ్చి గాని లేదా ఫోన్ కాల్ ద్వారా గాని హ్మ్. డీటెయిల్స్ తెలుసుకోగలిగితే హ్మ్. అసలేం చేయాలన్నది ఫోను చేసి కనుక్కోవచ్చు. హ్మ్. కనుక్కోవచ్చు. హ్మ్. తర్వాతేందంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటదండి. హ్మ్. ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటది. హ్మ్. ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటది. హ్మ్. కాబట్టి డిపెండ్స్ ఆన్ పర్సన్ బట్టి మనం ప్రొసీజర్ తయారు చేస్తాం. హ్మ్. అలాగే ఇంకెవరెవరు ట్రై చేసుకోవచ్చండి? మీరు అంటే జాబ్‌కెళ్ళే వాళ్ళు అన్నారు. అవును. జాబ్‌కెళ్ళే వాళ్ళతో పాటు మనకేందంటే హౌస్ వైఫ్స్ గాని, హ్మ్. ఇంకా మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైనా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌తో సంబంధం లేదు. ఎడ్యుకేషన్‌తో సంబంధం లేదు. హ్మ్. ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా చాలామందుంటారు. సో, ఇప్పుడు మనం జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ చేయాలని మనకుంటది. హ్మ్. కానీ చదువు లేనోళ్ళు ఏమనుకుంటారు? సో, వాళ్ళకి పార్ట్ టైమ్ జాబ్ దొరకదు. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. హ్మ్. సో, ఇన్స్యూరెన్స్ పర్సన్స్ గాని, మార్కెటింగ్ పర్సన్స్‌కైతే హ్మ్. ఇంకా వాళ్ళు అనుకున్న ఏదైతే ఉంటదో అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటది. హ్మ్. అలాగే రిటైర్డ్ అయిన పీపుల్ ఏందంటే హ్మ్. ఇంటి దగ్గర ఖాళీగా ఉండలేరు వాళ్ళు. అవును పాపం. అవును. ఆ! వాళ్ళు ఖాళీగా ఉండడమే కొంచెం ఇబ్బందిగుంటది. అన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత ఎట్లుంటదంటే యాహ్! ఒక 6 మంత్స్, 1 ఇయర్ వాళ్ళు రెస్ట్ తీసుకోగలుగుతారు. హ్మ్. 1 ఇయర్ తర్వాత ఇంట్లో స్టార్ట్ అవుతాయి. సో, వాళ్ళు ఇంట్లో ఉండనివ్వరు వాళ్ళని. హ్మ్. సో, ఆ విధంగా ఎక్కడున్నా మళ్ళీ పార్ట్ టైమ్ ఎళ్ళాలని ఒక ఆలోచన ఉంటది. హ్మ్. సో, రిటైర్డ్ పర్సన్స్ పీపుల్‌కి గూడా ఒక మంచి సపోర్ట్ ఉంటది. హ్మ్. సో, వాళ్ళు గూడా ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటదండి. ఓకే. వాళ్ళకెంత టైముంది? వాళ్ళ యెస్. వెసులుబాటుని బట్టి వెసులుబాటుని వాళ్ళ బట్టి. అవసరాన్ని బట్టి మీరు వాళ్ళ ప్లాన్ స్కిల్ చేస్తారు. సెట్ ఎలా ఉంది? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ఇప్పుడు అందరిని కూర్చోబెట్టి ఒకటే చెప్తే ఏం రాదండి. అవును. కరెక్ట్. సో, అలాంటి వాళ్ళకి ఎక్కడేందంటే, ఇక్కడ మనము మనకి ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా, మన హ్మ్. ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ నుంచైనా సరే, హ్మ్. ఎక్కడి నుంచైనా సరే చేసుకునే ఒక బిజినెస్ మంచి ఆపర్చునిటీ అవకాశం అండి. వరల్డ్ వైడ్ నుండి. వరల్డ్ వైడ్ నుంచి గూడా. హ్మ్. సో, అలాంటి సందర్భంలో ఏం చెప్తున్నానంటే, ప్రతిదీ మనం ఏందంటే, ఇక్కడ ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఇక్కడ చెప్పలేమండి. హ్మ్. ఎందుకంటే, ఆన్ ద టేబుల్ మనం ఏమైనా చూపించి మనం చెప్పగలుగుతాం. హ్మ్. కదండీ! హ్మ్. ఒక వీడియోలో మనం ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో మనం అంత ఎలాబరేట్‌గా మనం చెప్పలేము. సో, వాళ్ళ స్కిల్ సెట్‌ని బట్టి, యెస్. వాళ్ళు ఏ టైము కేటాయించగలరో బట్టి, దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారు. వాళ్ళు సజెస్ట్ గైడెన్స్ చేయగలుగుతాం. ఇస్తారు. అవును. వాళ్ళు ఎదగడానికి మీరు గైడెన్స్ ఇస్తారు మీ గైడెన్స్ దగ్గరికొస్తే. ఇస్తుంటాం. అవునండి. దట్స్ నైస్. అంటే దాని గురించి ఒకసారి చెప్తారా? మీ కంపెనీ గురించి అండ్ మనం ఇప్పుడు ఒక ట్రెండ్ అని నేను ఇంతకుముందు చెప్పానండి. హ్మ్. ఒక మంచి ట్రెండ్ జరుగుతున్నప్పుడు ఏందంటే ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. హ్మ్. ఓకేనా? హ్మ్. ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అయినప్పుడు హ్మ్. మంచి ప్లాట్‌ఫార్మ్ ఉంటే సరిపోదండి. హ్మ్. మంచి కంపెనీ ఉండాలి. హ్మ్. మంచి కంపెనీ ఉంటే కూడా సరిపోదండి. మంచి లీడర్ అయ్యుండాలి. అలాంటి లీడర్ నేనవుతాను. ఒక మంచి సపోర్ట్ ఉంటే నేను మంచి బిజినెస్ చేయగలను ఒక కసి ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే హ్మ్. సో, నేను ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్‌లో నేను ఎలాంటి ఇబ్బందులైతే ఎదుర్కొన్నానో, హ్మ్. సో, అవన్నీ గూడా వచ్చే వాళ్ళకి నేను రానీయకుండా చూసుకుంటానండి. మీ జర్నీ ఒక్కసారి ఇందాక చెప్పారు మీరు సక్సెస్ అయ్యారని. ఎలా సక్సెస్ అయ్యారు? ఇక్కడ ప్లాట్స్ సేల్‌లా ఎట్లా అదొక్కసారి చెప్పండి? సక్సెస్ అనేదేందంటే, హ్మ్. ఫస్ట్ మనం ఎక్కడో పోయి మార్కెట్ చేయాలనేది, హ్మ్. లేదా అక్కడక్కడ తిరగాలనేది ఉండదండి. హ్మ్. సో, ఆ విధంగా కాకుండా హ్మ్. మన టయాన్ని బట్టి మనం ఎంతైతే ఆఫీస్‌లో మనం స్పెండ్ చేస్తున్నామా, హ్మ్. సో, మనకు అపాయింట్‌మెంట్స్ ఎలా ఉంటున్నాయి. హ్మ్. సో, ఈ గ్యాదరింగ్ అంతా మనం చేసుకున్న తర్వాతే హ్మ్. సో, నా జర్నీ ఇలా అయిందండి. సో, ఇప్పటిదాకా మీరు 5 ఇయర్స్ ఇందులోనే ఉన్నారు గదా! యెస్. 5+ ఇయర్స్ అని చెప్పొచ్చు. 5+ అండి. సో, మీ సక్సెస్ రేషియోని కంపేర్ చేసి చెప్పాలి అంటే ప్లాట్స్ వైస్, సేల్స్ వైస్ ఒక్కసారి అదేనా నంబర్ చెప్పగలరా?
అంటే ఏ విధంగా నెమ్మరు ఎంత అంటే ఇక్కడ సక్సెస్ అంటే ఏంటి? ఎన్ని ప్లాట్స్ సేల్ చేసామనే కదా! మనకి మనీతో ఇంపార్టెంట్ అండి. సరే మనీ చెప్పండి. మనం మీరు ఏంటంటే ఇక్కడ సమ్ బిజినెస్ చేసిన తర్వాత ఒక టీం వర్క్ అనేది ఉంటుంది. హ్మ్. సో మనం టీంతో మనం పని చేసినప్పుడు ఇప్పుడు ఒకరమే మనం పని చేస్తామండి. హ్మ్. ఎన్ని గంటలు పని చేయగలుగుతామండి? కరెక్టే. టీమ్ వర్క్ ఆల్‌వేస్ మేజర్ రోల్. సో అవును. మనం 8 అవర్స్ లేదా 12 అవర్స్ స్పెండ్ చేయగలుగుతాం. అదే మనం ఒక టీమ్ గాని మనం మెయింటైన్ చేసే లెవెల్‌కి మనం రాగలిగినామంటే హ్మ్. మనం ఏందంటే మనం అనుకున్న దానికంటే డబుల్, త్రిబుల్ అట్లేందంటే మనం హ్యూజ్ అవర్స్ మనం పనిచేసే అవకాశం ఉంటది కాబట్టి, హ్మ్. ఆ విధంగా నేనేదైతే సాఫ్ట్‌వేర్‌లో సంపాదిస్తున్నాను దాంట్లో కంటే కూడా హ్మ్. ఇక్కడ 5-10 టైమ్స్ నేను ఎర్న్ చేస్తున్నానండి. అంటే 5-10 టైమ్స్ అంటే అక్కడ 1,00,000 అయితే ఇక్కడ 5,00,000. 5-10 లక్షలు 10,00,000. ఆ! డెఫినిట్‌గా. నేను అదే ఇంతకుముందు చెప్పానండి. హ్మ్. సో 1 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్. సో ఇట్లా మనం ఫస్ట్ మన బేసిక్ నీడ్స్ తెరవాలి. తర్వాత మనకు లగ్జరీ లైఫ్, తర్వాత ఎక్స్ట్రార్డినరీ అన్నట్టు. అవును. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఎళ్తే మనకి 100% సక్సెస్ ఉంటది. సో మీరు జాబ్ క్విట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జాబ్ యెస్. చేసుకుంటూనే మీకు ఖాళీ ఉన్న టైంలో ఇది చేసుకోవచ్చు. సో చేసుకోవచ్చు. వాళ్ళు మీకు కాల్ చేస్తే మీరు గైడెన్స్ ఇస్తారు. ఎలా చేయాలి? అవునండి. ఏంటి అనేది. మీ కంపెనీ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్ అన్ని కింద డిస్‌ప్లే చేస్తాము. యెస్ సో అండి. దానికి వాళ్ళు కాల్ చేసి మీకు కనుక్కోవచ్చు కదా! కాల్ చేసి వాళ్ళు అపాయింట్‌మెంట్ తీసుకొని హ్మ్. మనం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సరే కాల్ చేయమన్నారు. నార్మల్‌గా ఎవరైనా కాల్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేయాలేమో, మనం ఏమైనా డబ్బులు కట్టాలేమో వాళ్ళకి మనకు గైడెన్స్ ఇచ్చినందుకు అనుకుంటారు. మీకు ఓకే. డబ్బులు కట్టాలా? లేదండి. ఆ! సో నేను చిన్న చిన్న ఖర్చులు, చిన్న చిన్న పెయిన్స్ అని ఎందుకన్నానంటే హ్మ్. అవి మనకి ఉపయోగపడేదంటే అంటే ఆ పెయిన్ మనకు తెలియాలని. హ్మ్. సో హ్మ్. ఇక్కడ ఎలాంటి అమౌంట్ మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. మీకసలు వాళ్ళు ఏం జస్ట్ ఒక లేదు. ఫోన్ కాల్ అంతే. ఇట్స్ ఎ ఫోన్ కాల్. జీరో ఇన్వెస్ట్‌మెంట్ అండి. జీరో ఇన్వెస్ట్‌మెంట్. యెస్. అది వితౌట్ మెయిన్. ఇన్వెస్ట్‌మెంట్‌తో మీ లైఫ్‌లో ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో అలా తయారు చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానండి. దట్స్ అమేజింగ్ అండి. సో ఎవరైనా చూస్తున్నారు నాకు కొంచెం తోడ్పాటు కావాలి, కొంచెం గైడెన్స్ కావాలి, నేను రియలేటర్‌గా ఎదగాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు కాల్ చేయొచ్చు. కాల్ డెఫినెట్‌గా అండి. చేసి గైడెన్స్ తీసుకోవచ్చు. యెస్. థాంక్ యూ అండి. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.